వారు ఒక క్రమమైన విధానమును అనుసరించారు. ఆయన చెప్పిన విధముగా కాకుండా మరి ఒక విధముగా జీవిస్తుంది క్రమము కాదు, అది అక్రమము. ఎరుకో బలమైన ప్రాకారములు పడిపోవడానికి గల కారణము దేవుని కార్యము జరగడానికి గల కారణము మరి ఒక రీజన్ ఏంటంటే వారు క్రమముగా జీవించగలిగారు. యెహోషువ వచ్చాడు, మీరందరూ కూడా రేపు ఒక మారు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రావాలి. యాజకులు మాత్రం ఒక 7 బోర్లు ఊదుతూ ఉంటారు. వారికి సెక్యూరిటీ బృందము యోధులు ఉంటారు. తర్వాత మందసం ఉంటుంది. మందసం వెనకాల ఇది సిస్టమ్ అబ్బాయి, ఈ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవడైనా సరే మందసానికి ముందు నడుస్తాను, మందసానికి పక్క నడుస్తాను, యాజకుల కంటే ముందు నడుస్తానంటే క్రమం లేదు. ఇంకా అక్కడ దేవుని కార్యం జరగదు. సిస్టమ్ ఏదైతే ఉన్నదో దేవుని సిస్టమ్ ఆ రీతిగానే నువ్వు ఫాలో అవుతే కార్యం జరుగుతుంది. అంటే అన్ని లక్షల మందిలో ఎవడో కూడా కుడికి కానీ ఎడమకు కానీ ముందుకు కానీ జరగలేదు. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డావో దాని ప్రకారమే నడిచారు, క్రమముగా జీవించారు. అంత మాత్రమే కాదు అండి, మొదటి రోజు కాబట్టి ఒక రోజు అందరం కలిసి ఉత్సాహంగా నడిచాం. రెండవ రోజు సహకరించట్లేదు. అప్పుడు మనం ఏమంటామంటే ఈ రెండో రోజుది కూడా ఇప్పుడు తిరిగేస్తారు, రేపు తిరుగుతుందంట. ఈ రోజుది కూడా కొంచెం రిలాక్స్ అయ్యి రేపు తిరుగుతుంది. ఇలాంటి మాటలు రాలేదు. ఏ రోజుది ఆ రోజే. ఈ రోజు తొందరగా తిరిగి వచ్చినాడు అయ్యగారు, మేము ఒక 10 మంది తొందరగా తిరిగి వచ్చేసామండి. రేపు కూడా మేము కొంచెం బయట అవుటింగ్ పెట్టుకున్నాము, రేపు తిరగాల్సింది కూడా ఈ రోజే తిరిగేస్తాము, కొంచెం మీరు చెప్తే అంటే అలాంటి మాటలు ఎవడో మాట్లాడలేదు. మీలాంటి కొంచెం జ్ఞానవంతులు అయ్యగారు రోజుకు ఒక రౌండే కదా, 7వ రోజు 7 రోజులు అంటే 7 రౌండ్లు అంటే మేము తిరగలేం. ఆ 7 రోజుల రౌండ్లలో ఒక్కొక్క రోజు మేము షేర్ చేసుకొని ప్రతిరోజు ఒక రౌండ్ కొడుతూ 7వ రోజున తిరగవలసిన ఒక రౌండ్ని మేము ప్రతిరోజు రోజుకొక రౌండ్ అలా చేస్తామండి. ఎందుకంటే 7వ రోజు మేము తిరగలేము సార్. ఇలాంటి మాటలు క్రమము ఏది చెప్పితే అదే క్రమం జరిగింది. ఎవడు కూడా అక్రమమునకు తొలగిపోలేదు. దినమునకు ఒకసారి తిరగాలి, 6 రోజులు తిరగాలి. 6 రోజులు దినానికి ఒక్కొక్క మారు అలాగే తిరిగారు. సేవకుల కంటే ముందుకు వెళ్ళిపోకూడదు, క్రమము అలాగే తిరిగారు. మందసానికంటే ముందుకు వెళ్ళిపోకూడదు, అలాగే తిరిగారు. కండిషన్స్ ఏమైతే ఉన్నాయో పిన్ డ్రాప్ సైలెంట్గా తిరగాలి, అలాగే తిరిగారు వారు. 7వ రోజున 7 మార్లు తిరగాలి, అలాగే తిరిగారు. కానీ 7వ రోజున సేవకుల కంటే మీరు మరింతగా కేకలు వేస్తూ తిరగాలి. క్రమము ఫాలో అవుతేనే. ఏ క్రమము? నీ క్రమాలు కాదు, క్రమము దేవుని యొక్క వాక్యము.